ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పూర్వ వైభవంతో కళకళ్లాడుతోంది. 5 ఏళ్లుగా నిర్మాణ ప్రాంతాల్లో నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇప్పుడు ఎక్కడ చూసినా కార్మికుల సందడి, యంత్రాల హోరు వినిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం సెలవు కావడంతో వేలాది మంది కార్మికులు నిత్యావసరాలు, బట్టల కొనుగోలు కోసం రాజధాని గ్రామాల్లోని రోడ్ల మీదకు రావడంతో ఆయా ప్రాంతాలు జాతరను తలపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత రాజధాని పనులకు మళ్లీ మోక్షం లభించింది. ప్రస్తుతం వివిధ నిర్మాణాల్లో 13,000 మంది కార్మికులు నిమగ్నమై ఉండగా జనవరి నుంచి పనుల వేగం 3 రెట్లు పెరగనుంది. ఇందుకోసం కాంట్రాక్టు సంస్థలు ఇప్పటికే మానవ వనరుల సరఫరా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జనవరిలో మరో 30,000 మంది కార్మికులు అమరావతిలో అడుగు పెట్టబోతున్నారు. కేవలం భవనాలే కాకుండా రైతులకు కేటాయించిన ప్లాట్లలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల పనులు కూడా ఊపందుకున్నాయి. ట్రంక్ రోడ్లు, ఐకానిక్ భవనాల నిర్మాణానికి అవసరమైన టెండర్ల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. వైసీపీ హయాంలో ఆగిపోయిన నిర్మాణాలు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతున్నాయి.